హెమరేజ్ బాజీ వలి అని చెప్పేసి పేషెంట్ తను కింద పడిపోయి బ్రెయిన్లో హెమరేజ్ అయిపోయి దాన్ని సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత సర్జరీ అనేది సక్సెస్ అయింది కానీ పేషెంట్ మాత్రం ఎవరికి కాన్సెప్షన్ ఎవరికి గుర్తుపట్టలేకపోయాడు. అలాంటి పేషెంట్ కూడా నేను ట్రీట్మెంట్ చేశాను. విత్ ఇన్ ద 1 month విత్ మొత్తం ప్రోగ్రెస్ అంతా మీకు చూపిస్తాను నేను. జరిగి 10 నెలలు అయింది. అప్పుడు ఏమైంది మీకు? బ్రెయిన్ బాగా పనిచేసిందని చెప్పి అన్నారు. పని చేయట్లేదు అన్నారు. బ్రెయిన్ పనిచేయట్లేదు అన్నారు. ఆ తర్వాత గుంటూరు తీసుకొచ్చారండి. గుంటూరు తీసుకెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నాకు మైండ్ తిరుగులేదు. బామాలో ఉన్నారు. ఆ తర్వాత డాక్టర్ హాస్పిటల్లో ఏం చేశారు? నాకు రావట్లేదు, వాళ్ళు చేసింది మనకు తెలియదు. తర్వాత వచ్చిన తర్వాత ఎన్ని రోజులు కోమా నుంచి బయటకు వచ్చారు? కోమాలో 47 రోజులు కోమాలో ఉన్నారు. 47 రోజులు కోమాలో ఉన్నారు. అప్పుడు తలకాయ ఆపరేషన్ చేశారా? ఆపరేషన్ చేశారని అన్నారు. తలకి ఆపరేషన్ చేశారు. ఇక్కడ ఆపరేషన్ చేశారు. అక్కడ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? అదే నాకు కాలు చేసి సరిగ్గా పని చేయట్లేదు సార్. మాట కూడా సరిగ్గా రావట్లేదు. మనిషిని గుర్తుపడుతున్నారా? మనిషి గుర్తుపడతాం లేదు. మనిషిని గుర్తుపట్టలా. మనిషి గుర్తుపడతాడు. నా భార్య కూడా నేను గుర్తుపట్టే పరిస్థితిలో లేదు. చూపు కూడా కొంచెం ఇదిగానే ఉంటుంది. ఆ తర్వాత ఆహారం తీసుకోవడం కూడా టూ బేస్ తీసుకోవడం. ఇంకా ఎవరన్నా పెడితే తిన్నాం, లేకపోతే మనకేం తెలియదు. తిన్నది తెలియదు, ఏమో తెలియట్లేదు. అట్నే ఫస్ట్లో ఉంటున్నాను. ఇక నా భార్య పిల్లలు కూడా నేను గుర్తించట్లేదు. అందుకని ఆ తర్వాత వేరే డాక్టర్తో మాట్లాడితే ఆయన ఎదురుపాటు డాక్టరు మురళి అని ఉన్నారు. ఆయన బాగానే చేస్తారు అని చెప్పి అన్నారు. అప్పుడు నా భార్య పిల్లలు వచ్చి తీసుకొచ్చి చేశారండి. వచ్చేటప్పుడు నడిచి వచ్చావా? ఆటో వచ్చానండి. లోపలికి హాస్పిటల్ నడిచారా? నడవలేదండి. నేను బాగానే అట్లా పడిపోయాను. ఎత్తుకొని తీసుకొచ్చారు. ఇక తర్వాత పిల్లలు అంతా బాగా మందులు తర్వాత మందులు అయితే నేను ఇప్పుడు బాగానే ఉన్నాను సార్. చేతులు కాలు ఏ చెయ్యి కాలు పడిపోయింది? ఈ చెయ్యి కాలు ఇప్పుడు చూపించండి. చెయ్యి కాలు నాడు ఎట్లా ఉందనేది. ఆ కాలు బాగానే ఉంది. ఇప్పుడంతా బాగానే ఉంది సార్. బాగానే ఉంది. నేను లారీ కూడా వెళ్తున్నాను. లారీలో ఏం పని చేస్తారు? డ్రైవర్గా పని చేస్తారు. బాగానే తోలుతున్నారా? ఏం ఇబ్బంది లేదు. ఎన్నాళ్ళ నుంచి బాగుంది? ఇప్పుడు 4-5 నెలల నుంచి మందులు వాడుకుంటున్నారు. బాగానే ఉంది. నేను బండి గురికి వెళ్తున్నాను. ఆటో కూడా వెళ్తున్నారు. బాగానే ఉంది. Start it. ఆయుర్వేదంలో పెరాలసిస్కి ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది. దాన్ని ఒక్కడైనా గుర్తించుకోండి. విత్ ఇన్ ద డే స్టార్ట్ చేసినట్టయితే పేషెంట్కి మంచి రిజల్ట్ వస్తుంది. అది ఒక్కటి గుర్తించుకోండి.